చందానగర్లో ఒకటి ప్లాట్ కాలిపోతుంటే మరి మా అమ్మ ఏమైందిరా అని అడుగుతుంటే పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేసారు అందుకే చందానగర్లో కాలిపోతుంది అంటున్నాడు ఆడు ఎవడు. ఓల్డ్ మ్యాప్లోనే కాదు పాకిస్తాన్ అనే వాళ్ళనే దేకిచ్చాలన్నమాట, దేకిస్తాన్ అనేలా ఉండాలి. ఇది ఇక్కడ ఉన్న ఒక 20 మంది ఉన్నారు, నేనంటే ఎరిపోతుంది కాబట్టి నేను వెళ్ళిన ఫైట్కి దీపావళి బాంబులు ఇచ్చినా వేసిపడి దింగుతారు మీరు, నాకు తెలుసు. నాకు ఏ పూకు తెలుసు, నువ్వు మైక్ పెట్టగానే ఏదో పూకు తెలిసినట్లు వాగేస్తున్నాను. బాక్సింగ్ ఆడేటప్పుడు మధ్యలో ఎందుకు ఆపుతారు తెలుసండి, ఇంకోసేపు ఎక్కువసేపు కొట్టుకోవాలని ఆపుతారు అనమాట. మై పాయింట్ ఆఫ్ వ్యూ, దేశం గురించి మాట్లాడే అంత ఏం కాదు నేను, అది వేరే విషయం అనుకో. చెప్పింది ఏంటంటే ఈ మోడీ ఇదంతా మనకు సంబంధం లేదు వాడి గురించి. ఏదో అది సినిమా పేరు అనుకోండి, నేను మొన్నదాకా చూసి, అది వేరే ఎవరో తప్పుగా అనుకోవద్దు, నేను నిజం మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి ఈసారి పాకిస్తాన్ అని చెప్పుకున్న వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడరా అసలైన మగాడు అనిపించేలా ఉండాలి. ఎందుకండి మళ్ళీ మొదలెట్టిన తర్వాత వాళ్ళు 100 మంది మనం 100 మంది చచ్చిపోవడం కానీ ఇంక బాధ ఏముంది. ఇప్పుడు నేను అనేది చేసేదేదో తినేదేదో కడుపు నిండా తినాలి. నేను అనేది ఏదైనా చేసేది ఏదైనా గట్టిగా చేయాలంటే సంప్రదాయాలని మొత్తం కావాలంటే తలకొక కత్తి ఇవ్వండి అందరికి. ఇప్పుడు అందరూ ఏదేదో ఇన్స్టాగ్రామ్లో గట్రా రీళ్లు పెడేస్తాం. మొన్న అక్కడ చందానగర్లో ఒకటి ప్లాట్ కాలిపోతుంటే మరి మా అమ్మ ఏమైందిరా అని అడుగుతుంటే పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేసారు అందుకే చందానగర్లో కాలిపోతుంది అంటున్నాడు ఆడు ఎవడు. నాకు తెలియని విషయం ఏంటంటే అలా అక్కడి నుంచి బాంబు వేయడం ఏంటి, ఇక్కడ కాలడం ఏంటి, మన కడుపులో కాలుతుంది నిజంగా కాలేదేదో. ఆ కాలేదేదో నిజంగా పౌరుడు అయితే వాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారు 10 ఒక 5% ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయామంటే మొత్తం అట్ట అడుగుపోద్ది అనమాట. నేను అనేది ఏంటంటే చేసేది ఏదో డెప్త్గా చేసి మళ్ళీ మధ్యలో ఇప్పుడు బాక్సింగ్ ఆడేటప్పుడు మధ్యలో ఎందుకు ఆపుతారు తెలుసండి, ఇంకోసేపు ఎక్కువసేపు కొట్టుకోవాలని ఆపుతారు అనమాట. మళ్ళీ కొట్టుకోండి అంటారు అనమాట. ఆపేసి ఒక 5 నిమిషాలు మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ కొట్టుకోండి అంటారు, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొట్టుకోండి అంటారు, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొట్టుకోండి. దెబ్బలు మళ్ళీ తగిలేది వాళ్ళకే. నేను అనేది ఎప్పటికైనా పాము పగబట్టిందంటే జీవితం మొత్తం అది పగ కిందే ఉంటుంది అది చచ్చేదాకా. దాన్ని బట్టి నేనంటే పాము అనేదే ఉండకూడదంటే పాకిస్తాన్ అనేది ఏమి ఉండకూడదని నేను అంటాను. అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దేశం గురించి మాట్లాడే అంత ఏం కాదు నేను, అది వేరే విషయం అనుకో. బేసికల్లీ చెప్పేది ఏంటంటే ఈ మోడీ ఇదంతా మనకు సంబంధం లేదు వాడి గురించి. ఆయన 4 ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీలు ఇస్తారేమో మహా అయితే, 4 ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీలు వాడి కంపెనీ నుంచి వచ్చిన ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుంటాడేమో. కానీ నాకు దీనివల్ల యూజ్ ఏమీ లేదండి. ఇప్పుడు చేసేది ఏదో ప్రాపర్గా గట్టిగా మన పెద్ద ఆయన ఎవరో మోడీ గారు పెద్ద ఆయన ఏదో అదేదో అన్నాడు నిన్నటిదాకా, ఏం పేరు అది, ఏదో అది సినిమా పేరు అనుకోండి, నేను మొన్నటిదాకా చూసి, అది వేరే ఎవరో తప్పుగా అనుకోవద్దు, నేను నిజం మాట్లాడుతున్నాను. ఏంటి రవణ అదే అనుకున్నాను. ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ అంటే వాళ్ళందరూ ఆపరేషన్కి కూడా పనికి రాకుండా చేయాలని అనమాట దాని అర్థం. కానీ వీళ్ళ మధ్యలో ఆపేయడం అనేది కొంచెం బాధాకరమైన విశేషం. ఓల్డ్ మ్యాప్లోనే కాదు పాకిస్తాన్ అనే వాళ్ళనే దేకిచ్చాలన్నమాట, దేకిస్తాన్ అనేలా ఉండాలి. అలా చెయ్యాలి అంటే వాట్ ఎవర్ ఏం చేయాలి, దీన్ని ఆపకూడదు ఇక్కడతోటి. ఇది ఇక్కడ ఉన్న ఒక 20 మంది ఉన్నారు, నేనంటే ఎరిపోతుంది కాబట్టి నేను వెళ్ళిన ఫైట్కి. ఇక్కడ ఉన్న 20 మందిలో ఒక 2-3 వెళ్తారా ఫైట్కి, నువ్వు వెళ్తావు కదా, వెళ్తావు లేదా? దీపావళి బాంబులు ఇచ్చినా వేసిపడి దింగుతారు మీరు, నాకు తెలుసు. దీపావళి బాంబులు, నార బాంబులు, పిడేపుకాయలు అవి ఇచ్చిన వాళ్ళకి నా మాటిని ఈ వార్ని ఇలా కంటిన్యూ చేసి వాళ్ళని మొత్తం స్మాష్ చేసి ఈ అమ్మాయి ఈసారి పాకిస్తాన్ అని చెప్పుకున్న వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడరా అసలైన మగాడు అనిపించేలా ఉండాలి. అంటే అనేవాడు పాకిస్తాన్ అనే ఒక పర్సన్ కూడా బతకద్దు అంటే అనే విత్తనమే రావద్దు అని నేను అంటాను. అలాంటి ఏముండదన్న, ఇవన్నీ సోషల్ మీడియా టైం పాస్ అనమాట. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ పూకు తెలిసి, నువ్వు మైక్ పెట్టగానే ఏదో పూకు తెలిసినట్లు వాగేస్తున్నాను. ఇంత ఈ పూకు కూడా ఏదో ఫేమస్ అంతే, ఏదో డప్పు పూగులు అంతే. సరే.